హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే పన్నీర్ కర్రీ చూద్దాం. పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ అన్నమాట. మసాలా ఇందులో కావాల్సిన పన్నీరు, ఆనియన్, టమాటా, జీడిపప్పు, యాలకులు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అన్నమాట. ఇప్పుడు బాండ పెట్టుకొని ఆయిల్ ఫ్రై అయిన తర్వాత అందులో దాల్చిన చెక్క, అవి వేస్తున్నాను. ఆ మసాలా దినుసులు వేస్తున్నాను అంటే అది కొంచెం తర్వాత అందులో జీడిపప్పులు వేస్తున్నాను. జీడిపప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసి కొంచెంసేపు కలబెట్టుకోవాలన్నమాట. ఇందులో ఇప్పుడు కొంచెం బాగా కలబెట్టిన తర్వాత ఉప్పు యాడ్ చేద్దాము. కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది. దీనికైతే గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదండి, జస్ట్ లైట్గా ఫ్రై అయితే చాలన్నమాట. ఆనియన్ ఏమి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. కొంచెం ఎర్రగడ్డ అనేది మెత్తబడితే చాలు. తర్వాత టమాటాలు వేసుకుందామండి. టమాటాలు వేసుకుంటున్నాను నేనైతే. టమాటాలు కూడా కొంచెం ఒక 4 టమాటాలు తీసుకున్నాను. అవి కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది, మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. మామూలుగా వదరా ఉడికితే సరిపోతుంది అన్నమాట. తర్వాత మూత పెట్టేసుకుంటున్నానండి. కాసేపు ఉడుకుతుంది కదా మంచిగా. కొంతసేపు ఉడికిన తర్వాత ఆ విధంగా అయితే సరిపోతుంది అన్నమాట. మనకు అలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని తీసి పక్కకు పెట్టేసుకుంటానండి. అలా ఉడుకుతుంది. నేను అందరికి చెప్పేది ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఇది వేరే కడాయి పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసాను అనమాట. ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇప్పుడు మనం పన్నీర్ కట్ చేసుకున్నాం కదండి, ఆ పన్నీర్లో కొంచెం అంత పసుపు, ఉప్పు, కారం, సాల్ట్, ఉప్పు కారం వేసుకొని దాన్ని కొంచెం పైకి కిందికంటే ఆ ముక్కలన్నిటికీ పడుతుందన్నమాట. పన్నీర్ ముక్కలకి ఉప్పు, కారం, పసుపు అనేది కొంచెం మనం టాస్ చేసినట్లయితే దానికి బాగా పడుతుంది. ప్రతి ముక్కకు కూడా ఉప్పు, కారం అనేది. సో ఆ విధంగా నేను టాస్ చేస్తాను. ఆ విధంగా టాస్ చేసిన తర్వాత దాన్ని ఆయిల్లో వేస్తున్నానండి. ఆయిల్లో వేసి కాసంత ఫ్రై చేస్తున్నాను. కొంతసేపు ఫ్రై చేసినామంటే ఆ పీస్ అనేది మరీ సాఫ్ట్గా లేకుండా, అలానే గట్టిగా లేకుండా బాగా మంచి టేస్ట్ వస్తుంది ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల. పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసినామంటే చాలు, వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. సో అది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపల మనము ముందుగా ఉడికించుకున్నాం కదండి టమాటా, ఎర్రగడ్డలు, జీడిపప్పు అంతా, అవి మిక్సీ చేసుకుందాము. అది నేను మిక్సీ పట్టుకొని వచ్చేస్తానండి వెళ్ళి. ఈ లోపల అవి ఉడుకుతూ ఉంటుంది. మిక్సీ అయిపోయిన తర్వాత ఇంకా ఇది వేగిపోయినాయండి. ఇలా వస్తే చాలు, మరీ ఎక్కువ కాగాల్సిన అవసరం లేదు. నేనైతే వాటిని తీసేస్తా ఉన్నాను పక్కకి. ఇప్పుడు అందులో బిర్యానీ ఆకు వేస్తున్నాను. బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసి కలబెట్టుకుందామండి. కొంచెం అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ కొట్టుకున్నాం కదండి మసాలా అనేది, అది ఇప్పుడు అందులో వేస్తున్నాను ఆయిల్లో. ఇది కొంచెం ఆయిల్లో అలా లైట్గా ఒక 2 minutes అలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆయిల్లోనే కదండి ఫ్రై చేసాము కాబట్టి ఒక 2 minutes అలా ఫ్రై అయితే చాలు. ఎక్కువ ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఒక 2 minutes. ఈ 2 minutesలో నేను మళ్ళీ దీంట్లోకి పసుపు, కారం, ఉప్పు, అన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనం ఓన్లీ పన్నీర్కి సరిపడానే వేసుకున్నాం కదా, కర్రీ కోసమని వేస్తున్నాను. కొంచెం అంత ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంత గరం మసాలానే. నేను ఎక్కువ గరం మసాలా ఏం వాడను, చాలా తక్కువ వాడతాను. ఇలా ఏదైనా మసాలా కర్రీ చేసినప్పుడు మాత్రమే వాడతాను.
ఈ కర్రీ అయితే రోటీలోకి, రైస్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా రైస్లోకి, చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే నేను క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేస్తున్నానండి. ఇవి కొంతసేపు ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయితే మసాలా అంతా మంచిగా బాగా టేస్టీగా ఉంటుంది. అందుకోసమని ఇప్పుడు నేను కొంతసేపు మూత పెట్టేస్తాను. కొంచెం ఆవిరికి సాఫ్ట్ అవుతాయి, అవి క్యాప్సికమ్ అనేవి కొంచెం సాఫ్ట్ అవుతాయి. సో ఒక 2 మినిట్స్ తర్వాత తీసి కర్రీకి సరిపడా వాటర్ అయితే వేసుకుంటున్నానండి. నేను వేసి కలబెడుతున్నాను. ఇన్ని మనకు కొంచెం ఎక్కువ తిక్కు లేకుండా, అలాగని ఎక్కువ వాటర్ లేకుండా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి. ఎందుకంటే మళ్ళీ చల్లారిన తర్వాత ఇది పన్నీర్ అంతా పీల్చేసుకుంటుంది. ఇది ఉడికిన తర్వాత ఇప్పుడైతే పన్నీర్ ముక్కలు వేస్తున్నాను. పన్నీర్ ముక్కలు కొంచెం ఆ వాటర్ అంతా పీల్చుకుంటాయండి, మసాలా అంతా పీల్చుకుంటుంది లైట్గా. అది పీల్చుకోవడం వల్ల కొంచెం ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. కాసేపు దాంట్లో మళ్ళీ కొంచెం కరివేపాకు అనమాట నాకు, ఎందుకంటే ఆయిల్లో వేయడం పెద్ద ఇష్టం ఉండదండి. ఇలా కూర ఉడికేటప్పుడు వేస్తే బాగా అనిపిస్తుంది. అందుకోసమని నేను మోస్ట్లీ కూర ఉడికేటప్పుడే వేస్తాను, దాని స్మెల్ బాగా వస్తుంది కదా, అందుకోసం. సో ఇక్కడైతే ఇంకా కుక్ అయిపోయిందండి కర్రీ అయితే. చూడండి, ఆ కన్సిస్టెన్సీ వస్తే చాలండి. మరి ఎక్కువ థిక్గా ఉన్నా కూడా అది చల్లారిన తర్వాత వాటర్ ఇంకా గట్టిగా అయిపోతుంది. చూడండి,